ఈ వయసులో ఎటు పోవాలి మరి ఇప్పుడు నువ్వు? కూలికే పోతా సాధన అయితే, లేకపోతే ఇంటి దగ్గర ఉంటా. ఇంటి దగ్గర ఉంటావు. ఇప్పుడు ఇల్లు పోయింది, ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి? ఏం లేదు, అదే పక్షుల్లో అయిపోయారు. ఇట్లాంటి పరిస్థితి వస్తాయా అనుకురమ్మా? ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేశారంటండి, మీరు కట్టుకునేదేదో 5-6 లక్షలు పెట్టి గోడలు పెట్టి ఇటుకలు తోలుకొని మంచిగానే వేసుకోండి, ఎక్కడికి పోవు అని మమ్మల్ని బుజ్జగించారు. బుజ్జగించి ఈ పని చేశారు. ఎట్లమ్మా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, అందరు పేదలకు ఇల్లు ఇస్తారు అనుకుర్రు. వీళ్ళు వచ్చి ఇట్లా చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఏం చేస్తాం, మేమేం చేస్తాం సార్? మరి అందరు ఏడుస్తున్నారు. మాట్లాడలేవు అసలే, నాకు బీపీ షుగర్, నేను ఎక్కువ మాట్లాడలేవు. ఉంటాయి ఇగో కంటి ఆపరేషన్ చేయించుకుంటా. మరీ అన్యాయం అయిన వాళ్ళు, నాశవంటి వాళ్ళు ఉండకూడదు సార్, అసలు ఉండకూడదు. బతకాలి, ఎందుకంటే అందరికి అందరికి ఉంటే ధైర్యంగా ఉండాలి, కొట్లాడాలి. ఏం చెప్తాం సార్, ధైర్యంగా ఉంటాం. ఏ రోజు నెలకు 3,000 రూపాయల మందులు ఉంటేనే నా బతుకు తీరు, లేకపోతే లేదు. ఆ వచ్చే పింఛను వాటికి చాలవు. స్తంభాలు తెస్తాం, కరెంటు తెస్తాం, వాటికి ఇవ్వండి, వీటికి ఇవ్వండి, ఊక వసూలు చేసుడే. మేము సాలారు పెట్టి బోర్లు నడిపిస్తాం అని మమ్మల్ని అన్యాయం చేశారు సార్ ఈ మద్దుల పెళ్ళోళ్ళు. మొత్తం వాళ్లే, ఆ మద్దుల పెళ్ళోళ్లే వాళ్ళు చావటానికి. వాళ్ళు మాత్రం పురుగులు పడి చచ్చిపోతారు, మామూలుగానైతే చావరు, పురుగులు పడతాయి వాళ్ళకి.